ఇవాళ మనకందరికీ తెలిసిందే, షుగర్ అంటే మధుమేహం అనేది చాప కింద నీరులా చాలా విస్తారంగా పెరిగిపోతూ ఉంది. సో ఇవాళ ఎవరి ఇంట్లో చూసినా కూడా షుగర్ పేషెంట్స్ ఇదంతా ఉండడం అనేది కామన్గా ఉంటుంది. కానీ ఈ షుగర్ పేషెంట్స్కి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఈ షుగర్ వల్ల హార్ట్ మీద ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి. సో వీళ్ళకి హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే స్ట్రోక్ వచ్చేదానికి ఎంత శాతం రిస్క్ ఉంటుంది. సో దీన్ని ఎలా నివారించుకోవాలి? సో నార్మల్గా ఏంటంటే, ఈ షుగర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్, సో ఇది వచ్చేదానికి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పీపుల్. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఈ షుగర్ వల్ల మనకు రక్తనాళాలు డ్యామేజ్ కావడం, అలాగే నరాలు డ్యామేజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ రక్తనాళాల్లో ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అంటే ఏమవుతుందంటే, రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే కొవ్వు చేరుకొనేసి రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ తగ్గిపోయేసి సో మొత్తం బ్లాక్ ఏర్పడుతుందో మనకి హార్ట్ అటాక్గా ప్రతిబింబిస్తారనమాట. సో దీన్ని మనం ఎలా నివారించుకోవాలంటే, ముఖ్యంగా రెగ్యులర్గా షుగర్ని చూసుకొనేసి దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం. బీపీ, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉంటాయో బీపీని కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ మాత్రల్ని రెగ్యులర్గా వాడుకోవడము. అలాగే ఎవరైతే స్మోక్ చేస్తూ ఉంటారో ఆ స్మోకింగ్ని కంప్లీట్గా ఆపివేయడం. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము. సో ప్రాపర్ హెల్తీ డైట్ తీసుకోవడము. సో అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఒత్తిడిని తగ్గించుకునేసి ప్రాపర్గా స్లీప్ అంటే నిద్రపోవడం అనేది కూడా మనకు చాలా ముఖ్యం. సో షుగర్ అనేది చాలా తీపిగా ఉంటుంది, కానీ దాని పరిణామాలు అనేది చాలా చేదుగా ఉంటాయి. సో కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళందరూ కూడా హార్ట్ స్క్రీనింగ్, హార్ట్ చెకప్స్ అనేది రెగ్యులర్గా చేయించుకోవాలి.